హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన ఒక మంచి నోటిఫికేషన్తో వచ్చాను. ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి విడుదలైందండి. పోస్టులు కూడా దాదాపు 209 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకు వచ్చేసి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటిది, దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎంత ఉంది, తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మొత్తం చెప్తాను. మీకు వచ్చేసి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే, మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్ అని అప్లై చేసుకుంటారు కదా అనే కాన్సెప్ట్తో చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, దీనికి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందండి. ఇది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి. మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే ఎవరు ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డు రిలీజ్ చేస్తారు వాళ్ళు. మిగతా వాళ్ళు రిజెక్ట్ అయిన వాళ్ళకి అడ్మిట్ కార్డు అనేది ఇష్యూ చేయరు వాళ్ళు. కాబట్టి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇది సిఎస్ఐఆర్ అనేది ఇన్స్టిట్యూట్లో మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవాలండి. జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ అండి. ఏపీ తెలంగాణ వాళ్ళు మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించింది. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సిఆర్ఆర్ఐ సిఆర్ఆర్ఐ అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సిఎస్ఐఆర్ అనుబంధం కింద సెంట్రల్ రోడ్ ఇన్స్టిట్యూట్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది ఢిల్లీ మథురా రోడ్ సిఆర్ఆర్ఐ సిఆర్ఐ న్యూఢిల్లీ. ఓకేనా. ఈ నోటిఫికేషన్ వచ్చేది న్యూఢిల్లీ సిఆర్ఆర్ఐ నుంచి. ఇది వచ్చేసి ఆన్లైన్ స్టార్ట్. కమిట్మెంట్స్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 22/3 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. 10 AM నుంచి స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ అప్లికేషన్ అనేది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది 21/4/2025 అంటే ఏప్రిల్ 21వ తారీఖు వరకు 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది టెనేట్లీ టు హెల్డ్ ఇన్ ది మంత్ ఆఫ్ మే ఆర్ జూన్లో ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇది సిఆర్ఆర్ఐ వెబ్సైట్లో చెక్ చేస్తూ ఉండని చెప్పేసి అంటున్నారు. ఇక నెక్స్ట్ డేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ అనేది టెనేట్లీ టు హెల్డ్ ఆన్ మంత్ ఆఫ్ జూన్ 2025 అంటే ఇది ఇచ్చేసి జూన్ అంటే ఇచ్చేసారంటే ఆల్మోస్ట్ మేలో ఎగ్జామ్ ఉండింది, జూన్లో ఇది ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఎగ్జామ్ ఉండొచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ షెల్ నాట్ బీస్ టు సెంట్ ద ఆఫీస్ అంటే కొన్ని సిఎస్ఐఆర్ అనేది కొన్ని అప్లికేషన్ ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేయమని అంటారు కదా. దీనికి హార్డ్ కాపీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా. ఇది వచ్చేసి దాదాపు 5 ఇన్స్టిట్యూట్ల నుంచి వచ్చిందండి నోటిఫికేషన్. సిఎస్ఐఆర్ దాని కింద పనిచేస్తున్న 5 ఇన్స్టిట్యూట్ల నుంచి వచ్చింది. ఓకేనా. ఇక చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీ పొజిషన్ క్వాలిఫికేషన్. జూనియర్ సెక్రటరియల్ అసిస్టెంట్ చూసుకుంటే ఇందులో 177 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఇవి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ కేటగిరీ అండి. లెవెల్ 2 19,900 నుంచి 63,200 వరకు అంటే దాదాపు మీకు 30 నుంచి 35 మధ్యలో శాలరీ వస్తుంది. ఓకేనా. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ 10+2 అంటే 10th తర్వాత ఏదైనా ఇంటర్మీడియట్ అయినా కానీ ఐటీఐ కానీ ఏదైనా కానీ 10+2 చదివి ఉండాలి. తర్వాత ఇట్స్ ఈక్వలెంట్ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైప్ స్పీడ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ ద ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ప్రిస్క్రైబ్డ్ బై డిఓపిటి ఫ్రమ్ టైమ్ టు టైం అంటే దీనికి 10+2తో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఉండాలని అడుగుతున్నారు. అది కంపల్సరీ రావాలి. ప్రొఫిషియన్సీ టెస్ట్లో అది కంపల్సరీ కావాలి. ఓకేనా. జూనియర్ స్టెనోగ్రాఫర్ దీనిలో వచ్చేసి 32 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 32 వేకెన్సీస్ వచ్చేసి ఇది లెవెల్ 4 అండి. ఇది 25,500 అంటే దాదాపు మీకు 45 నుంచి 50 మధ్యలో వస్తుంది శాలరీ. దీనికి కూడా 10+2 ఉండాలి. ఈక్వలెంట్ టు స్టెనోగ్రఫీ ప్రొఫిషియన్సీ అనేది కంపల్సరీ ఉండాలి. నాట్ ఎగ్జర్ దాన్ 27 ఇయర్స్. ఓకేనా. దానికి 28 ఇయర్స్, దీనికి 27 ఇయర్స్. ఇది కనుక డీటెయిల్స్ ఆఫ్ ది వేకెన్సీస్ రిజర్వేషన్ స్టేటస్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే ఈ ఇన్స్టిట్యూట్ వచ్చి మొత్తం ద డీటెయిల్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అలాంగ్ విత్ రిజర్వేషన్ పొజిషన్ ఇన్ వేరియస్ ఢిల్లీ బేస్డ్ సిఎస్ఐఆర్ ల్యాబొరేటరీస్ ఇన్స్టిట్యూట్స్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఆర్ అండర్. దాదాపు 5 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. సిఎస్ఐఆర్ సిఆర్ఆర్ఐ, సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్, సిఎస్ఐఆర్ ఐజిఐబి, సిఎస్ఐఆర్ ఎన్ఐసిపిఆర్, సిఎస్ఐఆర్ ఎన్పిఎల్. దీంట్లో వేకెన్సీ బ్రేకప్ కనుక చూసుకుంటే మనకు జేఎస్సీ జనరల్, జేఎన్సీ ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ఇట్లా చూసుకుంటే మనకి కేటగిరీ వైజ్గా బ్రేకప్ ఇచ్చారు వాళ్ళు. అన్రిజర్వ్డ్కి ఎంత అయింది. ఇప్పుడు సిఎస్ఐఆర్ సిఆర్ఐలో చూసుకుంటే టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 6 to 8 13 అట్లా చూసుకుంటే దాదాపు ఒక 20 వరకు వేకెన్సీస్ ఉన్నాయి. సిఎస్ఐ హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ వాళ్ళకి వచ్చేసి 60 అట్లా టోటల్గా 60 టోటల్. జేఎస్సీ జనరల్లో 60, జేఎస్సీ ఫైనాన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్లో 27 అలా వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. ఇది వేకెన్సీ బ్రేకప్ అండి. ఓకేనా. దీనికి వచ్చేసి మొత్తం 209 వేకెన్సీస్. 15 పోస్ట్ పర్ ఎక్సర్వీస్ మెన్ అంటే 40% కంటే ఎక్కువ డిజబిలిటీ ఉంటుంది కదా వాళ్ళకు ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అంటే అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది.
అది ఎవరికంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 500, ఉమెన్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి వచ్చేసి 0. ఓకేనా, ఇది వచ్చేసి ఫీ కెన్ బి పేడ్ ఆన్లైన్ త్రూ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఆర్ బై యూజింగ్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్స్. దీంతోనే పే చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ద కట్ ఆఫ్ డిటర్మినింగ్ క్వాలిఫికేషన్ ఎస్సీ ఎస్టీ స్టేటస్ ఆఫ్ ఎనీ ఫీ రిలాక్సేషన్ రిజర్వేషన్ అనేది 21/4/2025. అంటే మీ ఏజ్ అయినా కానీ ఏదైనా కానీ ఎడ్యుకేషన్ అయినా కానీ 21/4/2025 అనేది దానికి కూడా కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. ఓకేనా, ఇక షెడ్యూల్ డేటు షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి వచ్చేసి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 years, నాన్ క్రిమి లేయర్ అంటే తెలుసు కదా 3 years, పీడబ్ల్యూడీ 10 years, పీడబ్ల్యూ ఎస్టీ ఎస్టీ క్యాస్ట్లో 10 సంవత్సరాలు వీళ్ళకి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 13 years ఉంటుంది. ఇక సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి నో ఏజ్ లిమిట్. ఓకేనా, ఈ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ ప్యాటర్న్ ఏంటిది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఆఫ్ స్కీమ్ ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ బ్రేకప్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి ఇది. ఓకేనా, జూనియర్ స్కీమ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీ. ఓకేనా, స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ 10th class, 10+2 12th, అంటే 10+12 అని ఉండొచ్చు. ఇంటర్మీడియట్ ఆ బేస్డ్ మీదనే క్వశ్చన్స్ అడగచ్చు అని చెప్పేసి అంటున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200. టోటల్ టైం అలాటెడ్ 2 hours. 40 minutes అనేది స్క్రైబ్ క్యాండిడేట్స్కి, అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళకు ఒక 40 minutes ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే దీనికి ఎగ్జామ్ సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే ఇటు రీజనింగ్ 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 50 marks 50 questions, ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్కి 100 marks. ఓకేనా, 0.25 అనేది నెగిటివ్ ఉంటుంది ఎవరి రాంగ్ ఆన్సర్కి. ఓకేనా, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో మంచి మార్క్స్ వచ్చి మంచి స్కోర్ వస్తే తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్కి పిలుస్తారు. తర్వాత ఇది వచ్చి 10 minutes ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్. మినిమం 80 words per minute అనేది ఉండాలి దీనికి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది ఆ ఎగ్జామినేషన్ అనేది. ఓకేనా, ఇంగ్లీష్లో అయితే 50 minutes ఉంటుంది, స్క్రైబ్ క్యాండిడేట్స్కి అయితే 70 minutes ఉంటుంది. హిందీ అయితే 65 minutes ఉంటుంది, వాళ్ళ స్క్రైబ్ క్యాండిడేట్స్కి అయితే 90 minutes ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా తీస్తారంటే ద ప్రొఫిషియన్సీ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ నేచర్. ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై కోసం మాత్రమే, అది దాంతో మెరిట్ ఏం ఉండదు. ఓకేనా, ఇక ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ది కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్. మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీరు రాసిన ఎగ్జామ్ రాస్తారు కదా సిబిటీ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ మీదనే తీస్తారంట మెరిట్ లిస్ట్ అనేది. ఓకేనా, ఇది తర్వాత చూసుకుంటే మనకి వాళ్ళ డేటా ఇవన్నీ ప్రాసెస్ చూడండి ఒకసారి. స్టెనోగ్రాఫర్ ఆర్డర్ కండక్ట్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత మెథడాలజీ. ఒకవేళ అందరికీ సేమ్ మార్కులు వచ్చింది అనుకో డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు, డేట్ ఆఫ్ బర్త్ తర్వాత క్యాండిడేట్ క్వాలిఫికేషన్ హయ్యర్ అలా చూస్తారు. ఓకేనా, సేమ్ మార్క్స్ వస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి. దీనికి కనుక చూసుకుంటే 2 పేపర్లు ఉంటుందండి. దీనికి పేపర్ 1, పేపర్ 2 అని 2 పేపర్లు ఉంటుంది. ఓకేనా, మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ. దీని స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంటర్ లెవెల్లో ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200. టైమ్ ఆఫ్ అలాటెడ్ 2 hours 30 minutes. ఓకేనా, ఈ పేపర్ 1కి వచ్చేసి మెంటల్ ఎబిలిటీ, పూర్తిగా రీజనింగ్ అండి. రీజనింగ్ ఆథమెటిక్ కలుపుకొని మెంటల్ ఎబిలిటీ వస్తుంది. 100 questions 200 marks, అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 2 marks అనేది ఉంటుంది. నెగిటివ్ వచ్చేసి దెర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ ది పేపర్. చూశారు కదా, అసలు నెగిటివే లేదు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి అసలు నెగిటివే లేదు. ఓకేనా, మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి అయితే. ఓకేనా, ఇది తర్వాత పేపర్ 2లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions ఉంటుంది, 50 questions ఉంటుంది. దానికి 90 minutes, దీనికి వచ్చేసి 1 hour ఉంటుంది. ఇది వచ్చేసి మ్యాక్సిమం మార్క్స్ 150, అంటే 3 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. అంటే ఒక క్వశ్చన్కి 3 marks అనేది ఇస్తారు. 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఒక క్వశ్చన్కి 3 marks ఇచ్చాడు కానీ 1 negative mark, అంటే ఒక్క రాంగ్ ఆన్సర్ ఇచ్చినా కానీ 1 mark మైనస్ అవుతుంది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అంటే ఇంగ్లీష్ టైపింగ్ అనేది 35 words రావాలి, హిందీ అనేది 30 words per రావాలి. ఓకేనా, ఇది తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. దీన్ని ఎట్లా తీస్తారంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే ఇది క్వాలిఫై మాత్రమే, ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై కొరకు మాత్రమే. పేపర్ 1 రిటర్న్ ఎగ్జామ్ ఈజ్ ఆల్సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచర్, అంటే దానికి నెగిటివ్ ఇవ్వలేదు కదా, జస్ట్ క్వాలిఫైయింగ్ నేచరే. ద సెలక్షన్ కమిటీ విల్ ఫిక్స్ ద మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఇన్ పేపర్ 1. పేపర్ 1 అనేది మామూలుగా వాళ్ళు కట్ ఆఫ్ ఇస్తారు, దాన్ని బట్టి ఉంటుంది. ఇక పేపర్ 2 విల్ బి అవైలబుల్ ఓన్లీ ఫర్ దోస్ క్యాండిడేట్స్ విత్ మినిమం 3 marks టు బి డిఫరెంట్ సెలక్షన్ కమిటీ ఇన్ ది పేపర్ 1. పేపర్ 1లో ఎవరైతే మార్క్స్ మంచి సంపాదించారో వాళ్ళకి పేపర్ 2లో సెలెక్ట్ చేస్తారు. కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మాత్రం ఇది పేపర్ 2ని కన్సిడర్ చేసుకుంటారు. ఓకేనా, ఇదండి దీనికి సంబంధించింది. దీనికి అప్లికేషన్ అనేది నిన్నటితో స్టార్ట్ అయింది, 22 నుంచి స్టార్ట్ అయిపోయింది.
ఓకేనా. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వీడియో వచ్చేసి మంచి వీడియోతో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే అండి.